హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. మేమైతే మొన్న సండే ఎర్లీ మార్నింగ్ సన్‌రైజ్ చూద్దామని చెప్పేసి మాకు దగ్గరలో ఉన్న బీచ్‌కి అయితే వెళ్ళిపోయాము. ఇది చెన్నైలో ఈసీఆర్ బీచ్ అనమాట. మెరీనా బీచ్ లాగా అయితే అస్సలు ఉండదు. చాలా ప్లెజెంట్‌గా, పీస్‌ఫుల్‌గా ఉంటుంది. నాకు మెరీనా బీచ్ అస్సలు నచ్చదు. మీరు కూడా ఎప్పుడైనా చెన్నైకొస్తే ఇలా ఈసీఆర్ బీచ్‌కి వచ్చి ఒకసారి చూడండి. చాలా బావుంటుంది. మేము మార్నింగ్ 4:30కే లేచేసి ఇంకా దగ్గరలో ఉన్న మా బీచ్‌కైతే వెళ్ళాము. అప్పటికే అక్కడ చాలా మంది వచ్చేసారు తెలుసా! ఆ టైంకే అసలు 5:30కి మేము రీచ్ అయ్యే లోపల 5:30 అయింది. అప్పటికే ఒక 500-600 మెంబర్స్ వచ్చుంటారు. అసలు నేనైతే షాక్ అయిపోయాను ఆ జనాలంతా చూసి ఆ టైంలో. ఇక్కడ ఏదన్నా ఒక బిజినెస్ పెట్టినా జరిగిపోతదిరా స్వామి, ఒక దోసలేసుకుందామనని అనిపించిందనమాట. మీకు కూడా ఇలా ఎప్పుడైనా అనిపిస్తుందా? చాలామంది క్రౌడ్‌ని చూస్తే నాకైతే అనిపిస్తది, ఎక్కడ జనాలుంటే అక్కడ ఇక్కడ అది చేద్దాంరా, ఇది చేద్దాంరా అని. ఇంకా ఇక్కడ ఈ బీచ్ దగ్గరైతే ఇల్లులుంటాయి. అబ్బా! మతిపోతుందంతే ఆ ఇల్లులు చూస్తే. ఇంకా ఇక్కడ చూడండి పీజీ. నాకైతే బీచ్‌లో ఇలా మనుషుల్ని చూస్తూ, ఆ వాటర్‌ని చూస్తూ, సన్ను చూస్తూ ఉంటే చాలా పీస్‌ఫుల్‌గా అనిపిస్తుంది. ఆ మార్నింగ్ అసలు ఇంకా కొద్దిసేపు సాంగ్స్ కూడా పెట్టుకొని వింటూ ఉన్నామనమాట. సాంగ్స్ వింటూ బీచ్ చూస్తుంటే అసలు ఆ ఫీలే వేరు. ఇంకా నాకు చూడండి ఇక్కడ షీ సెల్స్ దొరికాయి. నేను చాలా షీ సెల్స్ ఇలా కలెక్ట్ చేసుకొని ఇంటికి తీసుకొచ్చాను. ఇంకా మార్నింగ్ ఇక్కడ ఫిషెస్ కూడా అమ్ముతూ ఉన్నారు. చాలామంది ఫిషెస్ అక్కడే తీసుకుంటూ ఉన్నారు. ఇంకా ఈ వచ్చే దారిలో మనకుంటుంది ఈసీఆర్ రోడ్. ప్రతి రోడ్‌లో ఇల్లులుంటాయి. అవి చూస్తే అసలు మతిపోతుందనమాట. ఆ ఇల్లులు చూస్తుంటే. చాలా అంటే అసలు చాలా పెద్ద బిల్డింగ్స్ అనమాట. చాలా బావుంటుంది రోడ్ కూడా. ఎంత పీస్‌ఫుల్‌గా ఉంటుందో. మీరెప్పుడైనా చెన్నైకొచ్చినప్పుడు ఈ ప్లేస్‌ని విజిట్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ టు మై ఛానల్. థాంక్ యూ ఫర్ వాచింగ్.